అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రంలో చూడడం జరిగింది. అత్యంత అద్భుతంగా ప్రజలకు అత్యంత అవసరమైన విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. ఈవేళ వైద్యం తీసుకుంటే 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎవరికి ఏ జబ్బు వచ్చినా దానికి వైద్యం చేసే విధంగా ఆరోగ్యశ్రీలో పరిమితి పెంచినటువంటి ముఖ్యమంత్రి. అలాగే అక్షరాస్యత శాతం ఈ రాష్ట్రంలో పేదల కంటే మిన్నగా ఉండాలనే లక్ష్యంతో అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి భవిష్యత్తులో మన పిల్లలు ఇతర దేశాల్లో చదువుకున్నా కూడా వారికి కూడా విద్యావకాశాలకు అవసరమైనటువంటి ధనం ప్రభుత్వం సమకూర్చే విధంగా చేసే కార్యక్రమం కానీ, మరి వైద్యం, విద్య, వ్యవసాయం ఈ రాష్ట్రంలో 1088 రైతు భరోసా కేంద్రాలు, ప్రతి సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రం కట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా రైతుకి విత్తనం మొదలుకొని పంట కొనుగోలు వరకు కూడా అన్నింటి రైతుకు అండగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గతంలో అనేక మంది పాలకులు మనం చూసాం, కానీ ఏనాడు కూడా ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఆనాడు ప్రీతం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వల్ల మనకు అనేక కార్యక్రమాలు జరిగితే ఈవేళ మరలా శ్రీకాకుళం జిల్లాకి అత్యంత అవసరమైన కిడ్నీ వ్యాధులకు అవసరమైనటువంటి వాటర్ కిట్ ద్వారా 700 కోట్ల రూపాయలతో సంవత్సరాల స్వచ్ఛమైన నీరుని ఆ ఉద్దానం ప్రాంతానికి ఇచ్చి కిడ్నీ వ్యాధి నివారణ కోసం ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టి ప్రారంభించి ఓపెన్ చేయడం కూడా జరిగిపోయింది. అలాగే వాటర్ కిట్ కోసం 700 కేటాయించి ఆ వాటర్ కిట్ కూడా ఓపెన్ చేశారు, 700 కోట్ల రూపాయలు. మరి అలాగే పక్కనే ఉన్నటువంటి చక్కెర నియోజకవర్గంలో సంతబొమ్మాలి మండలంలో మూలపేట అనే పీట్లో ఒక పోర్టు నిర్మాణం భారీ ఎత్తున జరుగుతుంది. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించే విధంగా పోర్టు నిర్మాణం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒక దూరదృష్టి, విజ్ఞత కలిగిన నాయకుడు అధికారులు ఉంటే ఏం చేయడు, ఏం గలడో మన ముఖ్యమంత్రి చేసి చూపించాడు. నేరుగా ప్రజల అకౌంట్లో, మరి అక్కడ బటన్ నొక్కితే అకౌంట్లు పడే విధంగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో నేరుగా వేసిన ముఖ్యమంత్రి నా భూతో నా భవిష్యత్. గతంలో లేదు, రాబోయే రోజుల్లో రాడు. అటువంటి ముఖ్యమంత్రి వేళ మనకి నాయకుడిగా ఉన్నాడు. ఆయన్ని కాపాడవలసిన ధర్మం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, ఈ గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చే విధంగా, అలాగే పెద్ద మెజార్టీతో మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు పార్లమెంటుతో సహా అన్ని మొదలు మనం కైవసం చేసుకుంటాం. స్థానిక ఎన్నికల్లో అఖండమైన మెజార్టీలతో మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా కలడం జరిగింది. ఈ అందరి సహాయంతో రేపు రాబోయే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీలతో ప్రతి ఒక్కరు గెలడం జరుగుతుంది. మన దేశ సర్వేల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు గాను మొన్ననే ఒక నేషనల్ పత్రిక వచ్చి ఇచ్చినటువంటి సర్వే ఏంటంటే 22 పార్లమెంటు సభ్యులు మనం గెలుస్తాం, ఈ ప్రతిపక్ష కూటమి కేవలం 3 స్థానాలకే పరిమితం అయిపోద్దని మొన్ననే ఒక సర్వే చెప్పింది. కనుక ఖచ్చితంగా మన సీట్లన్నీ మనం గెలుచుకుంటాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆశీర్వచనాలు ఇచ్చి నర్సరావుపేట నుంచి మరి ఎమ్మెల్యేగా నన్ను మన తెలంగాణ పార్లమెంటుకి తెలంగాణని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటు ఇద్దరికి తెలంగాణకి వేసిన తర్వాతే నాకు వేసేటట్టుగా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.